సంగారెడ్డి జిల్లాలో అక్రమ మైనింగ్ ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. నిత్యం లక్షల్లో అక్రమార్కులు లాభార్జన గడుస్తున్నప్పటికీ అధికారులు మాత్రం పట్టింపు లేనట్లుగా వ్యవహరిస్తున్నారు. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న నక్కవాగుకు ఇరువైపులా ఈ దందా కొనసాగుతుంది. హైదరాబాద్ నుంచి మొదలయ్యే ఈ వాగు జిన్నారం, పటాన్ చెరువు మీదుగా సంగారెడ్డి వరకు చేరుకుంటుంది. ఈ మధ్యన వాగుకు రెండు వైపులా రైతులు, కొంతమంది దళారులు కుమ్మక్కై యథేచ్ఛగా వాగు మట్టిని తోడేస్తున్నారు. దాన్ని నీటి ద్వారా ఫిల్టర్ చేసి ఇసుకగా మారుస్తున్నారు. ఇసుక రీచ్లను టన్నుల లెక్కన విక్రయించి కోట్లు కొల్లగొడుతున్నారు. ఇంత జరుగుతున్న రెవెన్యూ, మైనింగ్ శాఖలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి అక్రమ కార్యకలాపాలపై నిఘా పెట్టాలని ప్రకృతి ప్రేమికులు సైతం కోరుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. సంగారెడ్డి జిల్లాలో అక్రమ ఇసుక దందా, అక్రమ మైనింగ్ దందా యథేచ్ఛగా సాగుతున్నాయి. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న సుమారు 5 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మనకి నక్కవాగు సమీపంలో పటాన్ చెరువు, జిన్నారం నుంచి మొదలైతే మనకి ఈ సంగారెడ్డి పట్టణ కేంద్రం పక్కన ఉన్న ఆరుట్ల పక్కన హనుమాన్ తండా, నక్కవాగు సమీప ప్రాంతాల్లో ఈ విధంగా మనకి కుప్పలు దర్శనమిస్తున్న పరిస్థితి ఉంది. నక్కవాగు సమీపంగా ఉన్న ఇసుక తవ్వకాల్లో భాగంగా పక్కనే ఉన్న మట్టిని తవ్వి దాన్ని కుప్పలుగా పేర్చి ఆ తర్వాత నీటితో ఫిల్టరైజేషన్ చేసి దానిలోంచి ఇసుక తీసి అమ్ముకుంటున్న పరిస్థితి ఉంది. ఇలా నిత్యం వేలు, లక్షల్లో సైతము ఇలా అక్రమంగా భారీగా ప్రభుత్వ ఖజానా గండిపడుతున్నా కానీ ఇక్కడ అధికారులు పట్టించుకోవట్లేదని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. నిత్యం ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ నక్కవాగు సుమారుగా చూసినట్టయితే మనకు సంగారెడ్డి జిల్లా పరిధిలోని జిన్నారము, పటాన్ చెరువు నుంచి మొదలైన నక్కవాగు అలా మనకి సంగారెడ్డి జిల్లా కేంద్రమైన పక్క నుంచి దాసగడ్డ తండా, అలాగే మనకి హనుమాన్ నగర్ తండా, ఆరుట్ల, హత్నూరా ఈ మండలం మీదుగా వెళ్తా ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఒక సుమారు 20-25 కిలోమీటర్ల పరిధిలో దీని నక్కవాగుకు రెండు వైపులా ఇదే పరిస్థితి ఉంది. మట్టిని తవ్వడము, కుప్పలుగా పేర్చడము, ఆ తర్వాత రాత్రి వేళల్లో దీన్ని నీటి ట్యాంకర్లతో ఫిల్టరైజేషన్ చేయడము, ఆ ఇసుకని టన్నుల వారీగా అమ్ముకొని లక్షలు గడిస్తున్న పరిస్థితి ఉంది. ఇంత జరుగుతున్నప్పటికీ ఇక్కడ అధికార యంత్రాంగం మాత్రము పట్టింపు లేనట్టుగానే వ్యవహరిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా చూసినట్టయితే రెవెన్యూ, పోలీసు, మైనింగ్ శాఖలు దీనిపై దృష్టి సారించాల్సి ఉన్నప్పటికీ అసలు మొద్దునిద్ర వేయడం లేదని మనకు తెలుస్తుంది. ప్రకృతి ఒక పక్కన భారీ స్థాయిలో గోతులుగా ఏర్పడి ఇక్కడ ఉన్నట్లుంది. దీన్ని చూసినట్టయితే మనకు కనిపిస్తుంది ప్రకృతి ఎంత స్థాయిలో విధ్వంసం జరుగుతుందో కనిపిస్తుంది. ఈ విధ్వంసం కారణంగా మనకి దీనిలో ఇప్పుడు వర్షాకాలం కూడా ప్రారంభమైంది. ఈ వర్షాకాలం సీజన్లో ఆ కుంటల్లో నీరు నిండి ఏర్పడక పశువులు కానీ లేదంటే మనుషులు కానీ పడి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇల్లీగల్గా అక్రమంగా ఇసుక రవాణా అయితే ఏదైతే చేస్తున్నారో దాని వలన కూడా కట్టిన భవనాలు సైతం, అంటే ఎందుకంటే ఇది మట్టి నుంచి తీసిన ఇసుక కాబట్టి, సహజంగా వచ్చిన ఇసుక కాదు కాబట్టి దీంతో కట్టడం వల్ల భవనాలకు కూడా ఒకంత ప్రమాదాలు వాటిల్లే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే దీనిపైన దృష్టి సారించాలని చెప్పేసి కొంతమంది మనకు స్థానికులు చెబుతున్నప్పటికీ దీనిపైన అధికారులు ఎలాంటి పట్టింపు లేని చర్యలు చేపడుతున్నట్టే తెలుస్తుంది. అధికారులతో పాటు దీనికి అధికార పార్టీ మనకి ప్రజాప్రతినిధులు సైతం ఒకంత వంత పాడుతున్నట్లుగా దీనిలో ఎవరి వాటాలు వారికి ముడుతున్నాయి, నీకింత నాకింత అన్న కోణంలోనే ఈ దందా సాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూసినట్టయితే అక్రమంగా మనకి ఈ నక్కవాగు పరిసర ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ తో పాటు తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఈ ఫిల్టరైజేషన్ పద్ధతిని ఇప్పటికైనా అధికారులు మొద్దు నిద్ర వీడాలని, దీనిపైన దృష్టి సారించాలని, ప్రకృతి సమతుల్యత దెబ్బతినకుండా చూడాలని చెప్పేసి ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు. ఈ ఇసుక తవ్వకాల్లో భాగంగా మనకి రోజు నిత్యం సమీప రైతులు టన్నుల్లో తవ్వకాలు జరిపి ముందుగా కుప్పలుగా పేరుస్తున్నారు. ఆ కుప్పలుగా పేర్చిన దాన్ని రాత్రి వేళల్లో జేసీబీల సాయంతో తవ్వుకొని మళ్ళీ ట్రాక్టర్లో పోసుకోవడము, నీటి పంపులు సైతం ఇదే నక్కవాగు నుంచి నీటిని మనకి జనరేటర్ మోటార్ల సాయంతో దానికి అటాచ్ చేయడము, దాని ద్వారా మట్టిని కిందకి తొలగించి మనకి ఫిల్టరైజేషన్ జరిగిన ఇసుకను మాత్రం తీసుకొని దాన్ని కుప్పలుగా పేరుస్తున్నారు. మనం చూసినట్టయితే మనకు ఈ సమీప గ్రామాల్లో భారీ ర్యాంపులుగా పోసి కుప్పలు నిల్వ చేసినట్టుగా కనిపిస్తుంది. ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం ఏముందంటే మనకి ఇప్పటికీ ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా క్రమంగా ఎలాంటి ఇసుక తవ్వకాలు చేపట్టొద్దని చెప్పేసి ఆ ఇసుక రీచులు, డంపులుగా చేసి ఉంచొద్దని చెప్పేసి కూడా ప్రభుత్వం వరకు ఇప్పటికీ సూచనలు ఇచ్చిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ ఇక్కడ మనకు సంగారెడ్డి జిల్లాలో మాత్రము అధికారుల
తీరు చూస్తే మాత్రము ప్రభుత్వం చెప్తే మేము వినాలా అన్న పరిస్థితిలాగే కనిపిస్తుంది. ఎందుకంటే ఇంత మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఒకవైపున భారీగా మైనింగ్ తవ్వకాలు, మరోవైపున ఇసుక కుప్పలు, ఇసుక ఫిల్టరైజేషన్ జరుగుతుంది. భారీగా ర్యాంపులు పోసి రీచులుగా పోసి దాన్ని టన్నుల లెక్కన ట్రాక్టర్లలో టిప్పర్లలో పోసి అమ్ముతున్న పరిస్థితి ఉంది. ఇంత చేసినప్పటికీ కూడా అధికారులు పట్టించుకోవట్లేదని చెప్పేసి పర్యావరణ సమతుల్యత దెబ్బతింటున్నప్పటికీ వారికి ఏమి పట్టింపు లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఇది సంగారెడ్డి సమీప నక్కవాగు పరిసర ప్రాంతాల్లోని తాజా పరిస్థితి. కెమెరామెన్ ఉమామహేశ్వరరావుతో ప్రశాంత్, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి నుంచి.